భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. మరి గురుగారితో మాట్లాడదాం. మీరు కూడా గురుగారితో మాట్లాడి మీ సందేహాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్ కి కాల్ చేయండి. ఓం నమః శివాయ గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, మరి ప్రతిరోజు ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీతో మొదలు పెడతాం. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? ముందు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అడ్వాన్స్డ్ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అమ్మవారి అనుగ్రహం ఈశ్వరానుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు చూసుకుంటే రుడాల్ఫ్ డీజల్ మరణించిన రోజు. ఆయన 1913లో మరణించాడైతే ఇక్కడ ఇంకోటి ఏమిటంటే ఆయన డీజిల్ ఇంజన్ తయారు చేశాడు. ఈ డీజిల్ ఇంజన్ తయారు చేసిన ఆయన చనిపోయింది 13లో కదా, దానికి ముందు 17 సంవత్సరాల ముందు హెన్రీ ఫోర్డ్ భూమి మీద కారు మొట్టమొదటిసారి తయారైంది. ఫోర్డ్ కార్ తయారు చేసి Hi, I am Dimahi. Something's wrong with me. Mama and Papa always ఇన్స్పైర్ అయ్యి రుడాల్ఫ్ డీజిల్ తయారు చేసిన ఈ డీజిల్ ఇంజిన్ చూసి ఇన్స్పైర్ అయ్యి, దీంతో మనం ఒక వాహనాన్ని తయారు చేద్దాం అని చెప్పి కారు రూపకల్పన చేస్తాడు. కారు రూపకల్పన చేస్తే అందరూ వచ్చి అది తయారు చేస్తుంటే అందరూ గేల్ చేసేవారు. ఏంటి ఇది నడుస్తుందా, దీని మీద ఎక్కి కూర్చోవాలా, ఎందుకు ఎడ్లున్నాయిగా, ఇంకా వేగంగా వెళ్ళాలంటే గుర్రాలు ఉన్నాయిగా. ఇప్పుడు అవే కదా, మామూలుగా వెళ్ళాలంటే ఎడ్ల బళ్ళు, లేదు కొంచెం డబ్బున్న వాళ్ళు వెళ్ళాలంటే గుర్రాలు. ఎందుకు ఎడ్లు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, మళ్ళీ ఇదేంటి ఈ చాదస్త ఈ చాండాలం అని చెప్పేసి అందరూ తిట్టారు. ఎంతమంది ఎన్ని చెప్పినా ఏం చేసినా హెన్రీ ఫోర్డ్ తన కారు తయారు చేయడంలో నిమగ్నమై ప్రపంచానికి కారును అందించాడు. దీని ఇవాళ చనిపోయిన రుడాల్ఫ్ డీజిల్ సహకారంతో, ఆయన తయారు చేసిన డీజిల్ ఇంజన్ సహకారంతో. అది 1896 హెన్రీ ఫోర్డ్ అది తయారు చేసిన కారు తయారు చేసింది. ఈయన చనిపోయింది 1913. రైట్, కార్యక్రమంలోకి వెళుతూ చిన్న అంటే పిల్లలకి ఈ శాస్త్రవేత్తలు వాళ్ళకి కనుగొన్నవి వాళ్ళకి అవసరం తెలియజేస్తే అది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా పిల్లలకు ఉంటుంది, పెద్దవాళ్ళకి అవసరం లేదనుకో. సో ఒక చిన్న కథ చెప్పుకుందాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక గురుకులాశ్రమంలో ఒక విద్యార్థి గురువు దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు. ఇంకా ఏమీ మిగలలేదు, మొత్తం నేర్చుకున్నాను అని చెప్పి తను భావించిన తర్వాత గురువు కూడా చెప్పాల్సినవన్నీ చెప్పాను, ఇంకేమీ లేదు అని చెప్పి భావించి గురువు కూడా ఏం చేశాడంటే వెళ్ళినప్పుడు, తను వెళ్ళిపోతున్నప్పుడు ఒక అద్దాన్ని ఇస్తాడు బహుమతికి. ఇది నీ దగ్గర ఉంచు. ఈ అద్దం ఏమిటంటే, ఈ అద్దం ఎవరు చూస్తే వాళ్ళ మొత్తం, ఎవరికి చూపిస్తే వాళ్ళ మొత్తం వాళ్ళల్లో ఉన్న గొప్పతనం, చెడు, మంచి అన్నీ చెప్తాయి. ఈ అద్దం నీ దగ్గర ఉంచు, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సరే, అద్దం తీసుకోగానే ఇది పనిచేస్తుందా లేదని గురువుకే పెట్టాడు అద్దం. పెట్టంగానే ఇంట్లో ఇంత క్రోధం, అంటే ఇంత కోపం, ఆవేశం ఇన్ని ఉన్నాయి ఆయనకి. ఈయన్నే నేను గురువుగా భావించానా, చాలా ఇబ్బందికరమైంది, నాకే కష్టం అనిపిస్తుంది, ఇంత ఇదున్న ఆయన దగ్గర నేను శిష్యర్కం చేశానంటే అని చెప్పి బాధపడుతూ అద్దాన్ని తీసుకుంటూ అలాగే వెళితే చిన్ననాటి స్నేహితుడు ఎదురవుతాడు. ఎదురైతే స్నేహితుడికి అద్దం పెడతాడు. వాళ్ళలో చాలా దుర్గుణాలు, ఒకటి కాదు, ఓ 10-15 దుర్గుణాలు కనిపిస్తుంటాయి. అరే, ఇంత దుర్మార్గుడితో నేను స్నేహం చేశానా, చిచి తలుచుకుంటేనే ఇబ్బందిగా ఉంది అని ఎవరో బంధువులు వస్తే వాళ్ళకి అద్దం పెడతారు. వాళ్ళల్లో కూడా అనేకమైన చెడ్డ విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదేమిటి ఇలా ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నకు పెడతాడు అద్దం. అమ్మా నాన్నలో చాలా రకాలైనటువంటి వ్యతిరేకతలు కనిపిస్తాయి. ఏమిటి మా తల్లిదండ్రులు కూడా ఇలా ఉన్నారా, ఇంత దుర్మార్గమా అని చెప్పేసి బాధపడుతూ మళ్ళీ గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు దగ్గరికి వెళ్ళి అన్యమనస్కంగా ఉండడం గురువు చూస్తాడు. శిష్యుడు అదో రకంగా ఉన్నాడు, అర్థమైంది తిరిగి ఎందుకున్నాడు అనేది అర్థమైంది. ఇచ్చాడు కదా అర్థం, ఇదేదో చేస్తుంటుంది, ఈడేదో మనవాడు ఏదో చేస్తుంటాడు దీన్ని. సరే, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. ఏంటి గురువు గారు, అసలు ఇలా ఉంది ఏంటి లోకం, అందరూ దుర్మార్గులే, అందరూ దుష్టులే, ఎక్కడా మంచితనం కానీ ఒక గొప్ప క్వాలిటీ నాకు ఎక్కడా కనిపించట్లేదు, అన్ని దుర్మార్గమైన క్వాలిటీసే కనిపిస్తున్నాయి, మా అమ్మా నాన్నలో ఆఖరికి మీలో కూడా అని చెప్పి అన్నీ చెప్పి బాధపడుతుంటే అద్దం తీసుకొని ఒక్కసారి ఇలాగా తన వైపు తిప్పుతాడు, శిష్యుడి వైపు. ఇప్పుడు చూడు అని చూస్తే అసలు తను నమ్మలేనన్ని దుర్మార్గాలు అన్నీ తనలో ఉన్నాయి. క్రోధం, మోహం, అన్నీ సమస్తం అన్నీ ఉన్నాయి. ఇన్ని దుర్గుణాలు నాలో ఉన్నాయా, ఇన్ని దుర్గుణాలు ఉంచుకొని వాళ్ళు వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళలో తప్పు ఉందని నేను అనుకుంటున్నానా
అంటే అప్పుడు గురువు చెప్తాడు, ఈ అర్థం ఇచ్చింది వాళ్ళకి వీళ్ళకి పెట్టమని కాదు, నిన్ను నువ్వు చూసుకుంటే నీలో ఉన్న లోపాలని సరిచేసుకోవడం కోసమే ఇది నీకు ఇచ్చా. ఊరందరి లోపాలు ఎత్తి చూపడం కోసం కాదు. ముందు నువ్వు సరిగ్గా అవ్వాలంటే నీ లోపాలని గుర్తించాలి. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, ఊరందరి వైపు వేలు చూపిస్తే ఒకటే వేలట్టు ఉంటుంది, మీ వైపు 3 వేళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ముందు మీలో ఉన్న లోపాలని సరిచేసుకోవడానికి ట్రై చేయండి, ఎదరవాళ్ళ లోపాలు ఎత్తి చూపడం కాదు. రైట్, చాలా మంచి కథ చెప్పారు గురువు గారు. కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? గుడ్ మార్నింగ్ మేడం. గురుగారు ఓం నమ శివాయ అండి. ఓ నమస్తే గురువు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం గురువు గారు. మా కొడుకు జాతకం తెలుసుకోవాలా? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 20 నవంబర్ 2004. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? గుర్తులేదు గురుగారు. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 పిల్లలు గురుగారు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఈ అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు గురుగారు. ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది మకర రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే దశముఖి, ఇది విష్ణు స్వరూపము, ముందుది సూర్యనారాయణ స్వరూపం. ఏదైనా ఒకటి 10 ముఖాలతో పాటు ఏదైనా కలిపి వేయచ్చు. ఇది ఒక్కటి వేసినా బాగానే ఉంటుంది. జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ అండి. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది 24/7 ఎప్పుడూ వేయచ్చు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. అందులో ఈ దసరా రోజులు ఇవన్నీ మంచి, ఇక్కడి నుంచి అన్ని మంచి రోజులే. ఇక్కడి నుంచి అన్నీ వేసుకుంటే ఇక్కడి నుంచి అన్ని మంచి రోజులే. మీకు అవసరమైన రుద్రాక్ష వేసి చూడండి అబ్బాయికి. వాళ్ళ ప్రయత్నము, మీ ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము అన్నీ బాగుంటాయి. శుభం. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో హలో, నమస్తే అండి గురుగారు. ఇక ప్రతి సోమవారం కూడా మీరు చూపించబోయే అరుదైన రుద్రాక్ష కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు ఏ రుద్రాక్ష చూపించబోతున్నారు? శక్తి 3 అమ్మల కలిగినటువంటి రుద్రాక్ష, త్రిశక్తి స్వరూపమైన ఈ రుద్రాక్ష హారం బాగా పురాతనమైనటువంటి కాలం నాటిది. ఇప్పటికీ ఆ తాళ్ళు అవి ఊడిపోతుంటే ఇవన్నీ గోల్డ్లో ఉన్నాయని పాపం అలాగే దానికి రిపేర్ చేస్తూ అలాగే ఈ రిపేర్లోనే అలా కొనసాగుతుంది. ఒక గొప్ప కాంబినేషన్ ఇది. మనం ఇక్కడ చూస్తే అమ్మవారు ఈ పద్మం మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఇటు అటు ఏనుగులు ఉన్నట్టు ఉంటుంది, కానీ ఏనుగులు కాదు, పద్మము కాదు. కింద ఉన్నది సింహతలాటము, ఇటు అటు కూడా సింహాలే. సో అమ్మల గన్న ఎమ్మ, 3 అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అంటాం కదా. ఈ 3 అమ్మల త్రిశక్తి స్వరూపమైన ఈ రుద్రాక్షహారం బాగా పురాతనమైనటువంటి అమ్మవారికి సంబంధించిన అరుదైనటువంటి కలెక్షన్. ఈ రుద్రాక్షలు చూసిన వాళ్ళందరూ ఈ దసరా రోజుల్లో నిజంగా అంత అరుదైనవి, విలువైనవి కూడా ఇవి. అవి చూసినటువంటి వాళ్ళందరూ ధన్యులు. ఈ శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారికి సంబంధించిన అసలైన రుద్రాక్ష రూపంలో అమ్మవారిని చూడడం. సో ఒక గొప్ప అవకాశం ఇది. చూసిన వాళ్ళందరూ ధన్యులు అని చెప్పొచ్చు. మరో కాల్ తీసుకున్నాం గురువు గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? జ్ఞానేష్ కుమార్. గురుగారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాం గురించి. మీరు ఎలా ఉన్నారు గురించి? నాకేమండి ఫస్ట్ క్లాస్. ఓం నమ శివాయ. శివాయ నమ. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 16/11/2008. 16/11/2008. 2008. 16/11/2008. అవునండి, ఆదివారం నాడు, సండే. ఏం చేస్తున్నారు? సెకండ్ ఇయర్ చదువుతాను. వెరీ గుడ్. ఏ ఊరమ్మా బాబు? ఏ ఊరు నుంచి? మాది చెన్నై. ఇది ద్వాదశి, కృష్ణపక్షము, ఆదివారము, బహుళ ద్వాదశి. ఇది తులారాశి. బాబు మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోవడానికి ప్రయత్నం చేయమ్మా.
ఒక ఏకాదశముఖి అష్టముఖి ఈ రెండు నీకు సంబంధించిన రుద్రాక్షలు. ఏది వీలైతే అది వేసుకునే ప్రయత్నం చేయమ్మా. ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. కుదిరితే ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, అలా అని ఏది పడితే అది వెయ్యొద్దు. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. శుభం. ఆల్ ది బెస్ట్. గురుగారిక నిన్న గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు ఆయన గొప్పతనం గురించి చెప్పారు. అయితే మీరు కూడా ఒక రచయిత కాబట్టి మీ శైలిలో ఆయన గురించి చెప్తారు. చాలా క్లిష్టమైనది, కష్టమైనది. ఎందుకంటే చాలామంది రచయితలను మనం చూస్తుంటాం. ఒక కోవకి చెందిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ శైలి డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎంతోమంది రచయితలను చూస్తుంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది. శ్రీశ్రీ గారిది ఒక పద్ధతి అయితే గుర్రం జాషువా గారిది ఇంకొక పద్ధతి. వీళ్ళందరి గురించి, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే సామాజికవేత్తలు, సామాజిక చైతన్యం కోసం పాటుపడినటువంటి వాళ్ళు, వాళ్ళ రచనలతో సమాజాన్ని నిద్రలేపినటువంటి వాళ్ళు, సమాజంలో ఉన్న రుగ్మతల్ని తొలగించడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రయోగం, వాళ్ళ పదజాలం ఇంకొకళ్ళకి రాదేమో అంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకి ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే చాలా ఆ లోతుల్లోకి వెళితే మళ్ళీ బయటికి రాలేం. ఆయన ఎంత అద్భుతమైనటువంటి శైలి, ఎంత అద్భుతమైన రచయిత గుర్రం జాషువా గారు అంటే మచ్చికి ఒకటి చెప్తాను. మనకి అంటే ఆయన ప్రశ్నించే విధానం, ఆయన హితవాద సంఘంలో ఉండి అంటే ఆస్తికత్వాన్ని ప్రశ్నించే విధానం వర్షించదగ్గది. ఏది కరెక్టు ఏది రాంగు పక్కన పెడితే ఆయన ప్రశ్నించే విధానం మాత్రం చాలా బాగుంటుంది. మనకి పురుష సూక్తంలో చాతుర్వర్ణ ఆవిర్భావం గురించి చెబుతూ బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత వృతదశ్యేద్వైశ్యాయ పదభ్యశూద్రో అజాయత. ఇది మనకి పురుష సూక్తంలో చాతుర్వర్ణ ఆవిర్భావం గురించి చెప్పడం జరిగింది. దీన్ని తీసుకొని గుర్రం జాషువా గారు ఎంత అద్భుతంగా ప్రశ్నిస్తారంటే, ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు 9 కుమారులంట విన్నాము గాని పసరమున కన్న ఈనుడు అభాగ్యుడైన 5వ కులస్తుడు ఎవరమ్మా సవిత్రి. అద్భుతమైన ప్రశ్న. 4 వర్ణాలు ఆవిర్భవించాయి అని నువ్వు చెప్పావు. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు 9 కుమారులంట విన్నాము కాని పసరమున కన్న హీనుడు అభాగ్యుడైన 5వ కులస్తుడు ఎవరమ్మా సవిత్రి. ఇక్కడ పంచముడు అనేటువంటి వాడు ఒకడున్నాడు, పంచమ జాతిగా పిలువబడేటువంటి వాడు. చాతుర్వర్ణాల గురించే చెప్పబడింది. పంచముడు ఈ అభాగ్యుడు ఊరికి దూరంగా శ్మశానాల దగ్గరగా మూతికి ముంత మొలక తాటే కట్టుకొని జీవిస్తున్నాడు, పశువు కంటే హీనంగా. ఆ యభాగ్యుని రక్తము నావహించి ఇనప గజ్జల తల్లి జీవనము సేయు కసరి బుసకొట్టు నాతని గాలిసోక 4 పడగల హైందవ నాగరాజు. దిస్ ఈజ్ గుర్రం జాషువా. ఆ ప్రశ్నించే విధానం ఒక అద్భుతం. ఏ ప్రశ్న వేసినా, ఆయన ఏ రచన మనం తడివినా గుండె లోతుల్లోంచి వెళ్ళి తట్టి మనల్ని లేపుతోంది. సో ఇలాంటి వాళ్ళని గుర్తు చేసుకోవడం నిజంగా గొప్ప. మంచి రచయితని గుర్తు చేశావు. థ్యాంక్ యూ నీకు. అలాగే ఆయనకి హ్యాట్స్ ఆఫ్. నిన్న ఆయన 130వ జయంతి. కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, గురువు గారితో మాట్లాడండి. 27/5. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 27 5 మే 27 1997. 1997. ఎవరిదమ్మా ఇది? మా బాబు సార్ అనిరుద్ధు బాబు పేరు. ఆ జాబ్ కోసం యూఎస్ఏలో ఉన్నాడు. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసండి. బాగుంది. యుఎస్ఏలో ఎక్కడుంటాడు? న్యూ జెర్సీ సార్. న్యూ జెర్సీ. ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి, ఇది కుంభరాశి. ఈ అబ్బాయికి జెర్సీలో థామస్ ఆల్వా పుట్టింది జెర్సీలోనే, న్యూ జెర్సీలోనే. ఇప్పటికీ ఆయన మెమోరియల్ అక్కడ ఉంటుంది న్యూ జెర్సీలో. ఎడిసన్ అంటారు ఆ ప్రాంతాన్ని, న్యూ జెర్సీలో ఉంటుంది. ఆ ఎడిసన్ అనే ప్రాంతం మన కమ్యూనిటీ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఏ స్థాయిలో మన వాళ్ళు అక్కడ న్యూ జెర్సీలో ఈ ఎడిసన్ అనేటువంటి ప్రాంతంలో థామస్ ఆల్వా ఎడిసన్ మెమోరియల్ అది.
ఏ స్థాయిలో మన వాళ్ళు ఉంటారంటే అక్కడ ఉన్న రెస్టారెంట్లు, ఒకటి రెస్టారెంట్ పేరు గోంగూర, ఒకటి కొరియాండర్, ఒకటి వివాహ భోజనం, భలే ఉంటాయి పేర్లన్నీ తెలుగు పేర్లే. రెస్టారెంట్లన్నీ అక్కడ ఉండేవాళ్ళు అందరూ ఇంచుమించుగా అందరూ తెలుగు వాళ్ళే. హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది. న్యూజెర్సీలోని అక్కడికి వెళితే ఎడిసన్ అనేటువంటి ప్రాంతానికి వెళితే, అమ్మ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి, చాలా బాగుంది జాతకం, ది బెస్ట్ రుద్రాక్షలు 3 చెప్తాను, అవకాశం ఉంటే అవి వేసి చూడండి, ఏదైనా ఒక్కటి. త్రయోదశి, ద్వాదశి, చతుర్దశి అంటే 13, 12, 14. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలది సూర్యస్వరూపం. ఇక 14 ఇది అల్టిమేట్ రుద్రాక్ష, ఇది చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా దీనికి అధిపతి శని. అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. సో ఈ 3 ఏదైనా ఒక్కటి, మామూలు రుద్రాక్షల్లోనే నకిలీలు 199 అంటాం, ఇలాంటి వాటిల్లో జాగ్రత్త. ఇది వచ్చిన తర్వాత మాత్రం మీరు ఆశ్చర్యపడే ఫలితం చూస్తారంటే అతిశయోక్తి కాదు. ఇది ఎవరన్నా వెళితే ఈ 3 వాళ్ళ చేతికిచ్చి పంపించడం ఒక పద్ధతి అయితే, ఎవరికైనా చేతికిచ్చి పంపిస్తే విదేశాల్లో ఉన్న వాళ్ళకి వెండి బంగారాల్లో చేసి పంపించవచ్చు. అదే లేదు కొరియర్ పంపిస్తే మాత్రం ఖచ్చితంగా మొహమాటం లేకుండా, ఈ వెండి బంగారాలు లేకుండా పట్టుదారంలో వేసుకునే విధంగానే పంపించాలి. మెటల్ ఉంటే వాళ్ళు తీసుకోకపోతే తీసుకుపోయారు, పక్కన పడేస్తారు. ఈ విలువైన తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. సో కొరియర్లో ఇస్తే 3వ రోజు అబ్బాయి చేతికి అందజేస్తారు. 3వ రోజు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఇండియా నుంచి యుఎస్కి. సో చూడండి ఎలా చేస్తే ఎలా వీలైతే అలా చేయండి, బాగుంటుంది. ఇది వచ్చిన తర్వాత అన్ని రకాలుగా బాగుంటుంది. శుభం. గురుగారిక మీ క్యాంపుల గురించి తెలియజేస్తారా? ఎప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంటున్నారు? యాక్చువల్గా క్యాంపు నేను గురువారం సౌత్ ఇండియాలో ఈ బ్రాంచ్ల్లో ఎక్కడో ఏదో బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా ఉంది కదా. రేపు గురువారం కూడా యాక్చువల్గా అయితే వెళ్ళాలి, కానీ ఆ రోజు పండగ విజయదశమి. అవును, విజయదశమి కాబట్టి ఆ రోజు విరమించుకొని ఆ తర్వాత గురువారం నేను తిరుపతిలో తర్వాత గురువారం నాడు తిరుపతిలో ఉంటాను. సో కొన్ని గంటలు మాత్రమే నేను తిరుపతిలో ఉంటాను, మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే. ఈ లోపు మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు కష్టమవుతుంది. అందులో గ్యాప్ కూడా ఉంది, 10 రోజులు గ్యాప్ వస్తుంది కదా. ఈ గ్యాప్ కూడా ఉంది, నాకు ఇంకా ఒత్తిడి పెరుగుద్ది. మీరు అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరు మాత్రమే తిరుపతిలో మీరు నమోదు చేయించండి, 2-3 పేర్లు చేయకండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక గురువారం నాడు మాత్రము ఉండడానికి అవకాశం ఉండదు. ఏదో క్యాంప్లో ఏదో ఒక బ్రాంచ్లో ఉంటాను. రేపు గురువారం మాత్రం హైదరాబాద్లోనే ఉంటాను పండగ రోజు. సో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. నేను సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడేటువంటి ప్రయత్నం నేను చేస్తాను, మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఆ విధంగా నాతో కలిసి మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు ఆ పై వచ్చే గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలని మీరు అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి, 2-3 ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు. అర్థం చేసుకొని సహకరించండి. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. మీరు సమయం ఇస్తే మీ జాతకాన్ని చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకుంటే ఒక్కొక్క పేరే ఇవ్వండి. గురుగారిక కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, చాలా రకాల కోరికలు ఉంటాయి. అంటే ఒక రాత్రిలో అడ్డదారుల్లో అయినా సరే కోటీశ్వరులం అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. నిజంగా అలా అయినా కూడా అది శాశ్వతంగా ఉంటుందా? అలా అవ్వగలరా? అలా జరగదు. లాటరీలు అవ్వడమో లేకపోతే అర్ధాంతరంగా ఎవరిదో సొమ్ము వచ్చేస్తానో, రాత్రికి తనకు తెలియకుండా తనకు సంబంధం లేని వాళ్ళు ఎవరు చనిపోతే రాత్రి ఆస్తి వచ్చేస్తానో, లేకపోతే అయ్యా నిలబడవు కూడా. సుశీల్ కుమార్ అని కౌన్ బనేగా కరోర్పతి 2011లో అమితాబ్ బచ్చన్ కండక్ట్ చేసిన 5 కోట్ల రూపాయలు అసలు ఒకటి సహకారం లేకుండా సుశీల్ కుమార్ ఒక స్కూల్ టీచర్, ఆ పిల్లాడు స్కూల్ టీచరు
5 కోట్ల రూపాయలు ప్రశ్నని సునాయాసంగా ఎవరు సహకారం లేకుండా చెప్పేసి 5 కోట్ల రూపాయలు వస్తే ఆ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఒకసారి 2011లో 5 కోట్లు, ఎంత విచిత్రం. ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితికి వెళ్తే సినిమాలు తీశాడు, 1 సంవత్సరంలో మొత్తం దులిపేశాడు, ఏమీ మిగల. ఏం చేయాలో తెలియకుండా రకరకాల వ్యాపారాలు పెట్టాడు, మొత్తం దుడిచేసి ఏమీ లేకుండా మళ్ళీ ఉద్యోగం కోసం, మళ్ళీ టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి మళ్ళీ టీచర్గా జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ రాత్రి ఏది రాదు, వస్తే నిలబడదు. అది నిలబడాలి అంటే ఎంత కష్టపడాలి, ఇప్పుడు మనం చూస్తుంటాం, మనకి ఉన్నతంగా కనిపించే వాళ్ళు ఎవరు రాత్రి ఎదగలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు తెలిసింది చెప్తాను. దత్తాత్రేయుడు నోరి ఒక మహోన్నతమైనటువంటి క్యారెక్టర్. ఆయన అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్, రేడియేషన్ ఆంకాలజీ. అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఉంటారు. ఆయన న్యూజెర్సీలో ఒక దేవాలయం కట్టించారు, న్యూయార్క్లో ఒక దేవాలయం కట్టించారు. ఎంతో మందికి ప్రాణదానం చేసినటువంటి ఆయన ప్రపంచంలో రేడియేషన్ ఆంకాలజీలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు, మొట్టమొదటి స్థానంలో మన తెలుగువారు. సో ఆయన ఎంత గొప్ప విషయాన్ని ఎలా ఉంటారంటే, నేను ఆయన ముందు ఒక సామాన్యుడిని. నేను న్యూజెర్సీలోనో న్యూయార్క్లోనో ఒకసారి ఉంటే ఆయన చాలాసేపు వెయిట్ చేసి నా దగ్గరికి వచ్చారు. ఏమిటండి ఎక్కడో చూసినట్టుంది అండి తమరు అని అడిగితే, నేను దత్తాత్రేయుడు నోరి అన్నారు. నేనే షాక్ గురయ్యాను. తమరేంటి ఇలాగా లైన్లో నిలబడి అంటే, నేను నా పని మీద వచ్చాను, మా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను, అమెరికా వచ్చారు మీరు, మిమ్మల్ని కుటుంబ సమేతంగా ఫ్యామిలీతో ఆహ్వానించడానికి నేను వచ్చాను, పని నాది కాబట్టి వెయిట్ చేయాలి, ఇందులో రికమెండేషన్. ఎంత మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. సరే తీసుకెళ్ళిన తర్వాత చెప్పారు, మా ఇంటికి చిరంజీవి గారు వచ్చారు, శ్రీదేవి గారు వచ్చారు, తర్వాత షారూక్ ఖాన్, ఎక్కువ మందిని ఎవరిని అలౌ చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఫ్యామిలీ ఎంత గర్వంగా ఉంటుంది. ఆయనే అన్నీ తయారు చేసి, ఆయన ఇంట్లో అన్నీ చేసి అన్నీ చేసి, ఆయన ప్రారంభ రోజుల్లో, ఇవాళ గొప్పగా చెప్పారు, ఆయన ప్రారంభ రోజుల్లో ఎంత కష్టపడ్డారంటే ఈ స్థాయికి రావడానికి. ఆయన చేరినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు బ్రూక్లిన్ నుంచి మన్హటన్ వెళ్ళాలి. మన్హటన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన అపాయింట్మెంట్. బ్రూక్లిన్లో బస్సు ఎక్కడానికి ఆయన బస్సు ఎక్కారు. బస్సు ఎక్కితే $10 అన్నాడు ఆయన, ట్యాక్సీ. కారు ఎక్కాడు. కారు ఎక్కితే $10 ఇమ్మన్నాడు మన్హటన్ తీసుకెళ్ళడానికి బ్రూక్లిన్ నుంచి. ఆయన దగ్గర ఉన్నది $10. పాలు, పెరుగు ఇవన్నీ ప్యాక్ చేసుకొని సంచుల్లో పెట్టుకొని ఉన్నాడు. ఆయన తినుబండారులు ఇవన్నీ మొత్తం ప్యాక్ చేసుకొని అక్కడికి వెళ్ళాక తిందామని తెచ్చుకునేవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవరు ఇవన్నీ ఏమిటి కుదరదు పడేయమన్నాడు పక్కన. ఇవన్నీ కారులో ఒలిగిపోతే పెంట చండాలం, మీరు అందరూ ఇలాగే చేస్తే తీసామని. బాబు, నా దగ్గర $10 ఉన్నాయి, ఇది నీకు ఇచ్చేస్తే నాకు తినడానికి ఏమి ఉండదు, వెళ్ళాక తినాలి ఇవి, కాబట్టి నేను కింద పడనివ్వకుండా పట్టుకుంటాను జాగ్రత్తగా, నువ్వు ట్యాక్సీలో నన్ను తీసుకెళ్ళి అక్కడికి దింపమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనహటను వెళ్ళి వాటిల్నే తింటూ ఈలోపు ఆ రోజు గడిపితే, రెండో రోజు తినడానికి ఏమీ లేకపోతే అక్కడ తెలుగు వాళ్ళు కనిపిస్తే ఆ తెలుగు వాళ్ళ దగ్గర ఒక $10 అప్పు చేసి జీతం వచ్చే వరకు వాటిల్నే గడుపుకొని తినక ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో ఆయన ఉన్నాడంటే ఆ స్థాయికి అట్లా కష్టాలు పడ్డాడు. కష్టపడకుండా ఏది మన దగ్గరికి రాదు. ఆ స్థాయిలో కష్టపడిన వాళ్ళు ఎవరు జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. కాబట్టి ఓవర్ నైట్ ఏది రాదు, కష్టపడకుండా ఏది మనకు దగ్గరికి రాదు. మన కష్టానికి దైవానుగ్రహం తోడైతే, పెద్దల ఆశీర్వచనం కలిగితే అది బాగుంటుంది. ఓవర్ నైట్ ఏది రాదు. గురుగారు, ఈనాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమంలో భాగంగా చాలా మంచి చక్కటి మోటివేషనల్ స్టోరీలు చెప్పారు, మీ అనుభవాలను కూడా తెలియజేశారు, అలాగే ప్రేక్షకుల సందేహాలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః. ఈ గురించి దత్తాత్రేయుడు గారు మన ఇందిరాగాంధీ గారికి వైద్యం చేశారు. ఇప్పుడు అలాగే సోనియా గాంధీ గారికి క్యాన్సర్ వైద్యం ఆయనే చేశారు. ఎంతో మంది దేశాధ్యక్షులకి ఆయన ప్రాణం పోశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఆయన ప్రాణం పోసినటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తాత్రేయుడు నోరి. ఆయన మన తెలుగువారు. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 81868999.